హే ఎవ్రీవన్, ఇప్పుడైతే మనము షాంఘైకి దగ్గరలో ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. ఇది స్మార్ట్ సిటీ అనమాట. ప్రజెంట్ అయితే మనం తినడానికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మా ఫుడ్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఇదే మా ఫుడ్ అనమాట. సో ఇదేంటిది? చికెన్ చాప్స్, రోస్ట్ చికెన్ చాప్సా? ఇదేంటిది? చికెనేనా? ఐ థింక్ ఇది ఏదో వెజిటేబుల్ అనుకుంటున్నా. సో చికెన్ నూడిల్స్ సూప్ అనుకుంటా అది. ఇంకా రైస్ అయితే పిచ్చినారు. ఇంకా యాజ్ యూజువల్ మనకి ఇది పెప్సీ. ఇంకా ఆశుకి అయితే తన ఫుడ్ అనుకుంది. ఆశు ఏంటిదమ్మా నీ ఫుడ్? ఆమ్లెట్ కింద రైస్ ఉంటుంది. యా, ఆమ్లెట్ కింద అయితే ఇప్పుడు రైస్ ఉంది. అండ్ ఇదైతే ఫ్రైడ్ చికెన్. అందరూ కొంచెం బ్రోకలీ అయితే యాడ్ చేసినారు. ఇంకా సైడ్లో అయితే అనుకుంటా. ఓకే, ఇంకా సైడ్కి ఏమి ఇచ్చినారు మనకి? అది అవకాడోనా? సైడ్లో ఏదో వెజిటేబుల్ ఇచ్చినారు. ఇప్పుడు తినేసి అయితే మనం ట్రై చేసేద్దాం. ఇంకా అన్నిటికంటే గొప్ప థింగ్ ఏంటంటే ఇక్కడ జనరల్గా మనకి స్పూన్ ఫోర్క్ అయితే ఇవ్వరు. ఈరోజు అయితే మనకి అవి రెండు కూడా ఇచ్చేసారు. ఇంకా ఇంకొక ఐటమ్ అయితే మనకి రావాలి. సో అది కూడా కలెక్ట్ చేసుకుంటాము. ఇంకో ఇదైతే మనకి లైట్ అయితే వెలుగుతుంది. అది వచ్చినప్పుడు మన ఐటమ్ రెడీ అయిందనమాట. సో అది అప్పుడు కలెక్ట్ చేసుకోవాలి వెళ్ళి. మొత్తానికి అయితే మొత్తం ఇండియన్ ఫుడ్ టైప్ అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదైతే స్ట్రింప్ అనమాట. ఇంకా అందుకే తీసి పక్కకు పెట్టేసాము, ఎక్కువ తినము కాబట్టి. ఇంకా ఈ గ్రీన్ వన్ ఏందో జల్లీ లాగా ఉంది, పేరుగా అనుకున్నాం కానీ అట్లా ఏం కాదు. ఇంక ఇప్పుడు మన ఉంది కదండి, ఇందులో అయితే మష్రూమ్స్ యాడ్ చేశారు, ఇంకో వెజిటేబుల్స్ యాడ్ చేశారు, క్యాబేజ్ ఉంది. అంటే 3-4 రకాల వెజిటేబుల్స్తో చికెన్ అనమాట. ఇదైతే చిన్న టౌనే కానీ ప్లేస్ అయితే బాగుంది కదా. అండ్ ఇక్కడైతే స్కేటింగ్ నేర్పిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకైతే స్కేటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఎక్కువ మంది స్కేట్ ట్రైనింగ్కి అయితే పంపిస్తారు. ఇంకా చూసారు కదా, ఎవరికైనా రాకపోతే మాత్రం ఆరెంజ్ సపోర్ట్ స్టాండ్ లాగా అయితే తీసుకొని నేర్పిస్తున్నారు. సో చైనీస్ న్యూ ఇయర్ కదా, సో మంచిగా చూడండి. ఎక్కడికి పోయినా ఇట్లా ట్రెడిషనల్గా ఇంకా రెడీ అవ్వకుంటే ఇంకా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ లోపలికి వెళ్ళటానికి ఒకటి ఉంది కానీ చాలా పెద్ద లైన్ ఉంది. ఇంక ఇక్కడ ట్రెడిషనల్ పర్సెస్ కానీ అవన్నీ ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారు. వీళ్ళ టీలు అవన్నీ అన్నీ ఇంక ఈ బొమ్మ చూడండి, అంటే చూడటానికి ఏదో రియల్ పర్సన్ లాగా ఉంది కదా. మనకి మసాలా లాగా చేస్తున్నారు. భలే ఉంది, అంటే అది బొమ్మే. ఇంకా వీళ్ళ టీలు అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నారు అనమాట మంచిగా. వీళ్ళు మంచి వీళ్ళ చైనీస్ స్టైల్ పర్సులు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా వీళ్ళైతే న్యూ ఇయర్ స్పెషల్ ఫోటో షూట్ కోసం అయితే రెడీ అయినారు. జనరల్గా అయితే ఎవ్వరు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోరు అసలు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఓల్డ్ టౌన్లో ఉన్నాము. సో ఇక్కడ చూడండి, అంటే మన పాత రోజుల్లో ఇల్లులు ఉంటాయి కదా, మనకు అమ్మమ్మ అదే టైం వాళ్ళ ఇల్లులాగా ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఏమో ఇట్లా మంచి స్కూటీలు, ఇట్లా పెంకుటిల్లు టైపు, ఓన్లీ మోడల్స్ తేడా కానీ చూడండి పెంకుటిల్లు మొత్తము అంతా పందిరులు. సో చూడండి ఇంకా పాత ఇల్లులు అన్నీ. ఇంకా వీళ్ళకి ఏంటంటే అవి గోలు కొట్టకుండా అంతే ఉంచేసి ఇల్లుల్ని ఇంకా కొత్త సిటీ అయితే కట్టుకున్నారనమాట. సైడ్లు మళ్ళీ ల్యాండ్ తీసుకొని మనం ఇట్లా కొంచెం ముందుకెళ్ళి అయితే మీకు చూపించుకొని వస్తాను. ఇదంతా ప్రైవేట్ ఏరియా. ఇంకా మన దగ్గరనే ఉంటుందండి వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా. అంటే మీరు చిన్న చిన్న గల్లీలు. సో ఇంకా మీకైతే లోపలికి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఇల్లులు ఉన్నాయి లోపల. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే ట్రై చేసి వద్దాము. ఇంకోండి జనాలందరూ ఎట్లా ఉంటున్నారు ఏంటి అనేది చూడండి. ఎంత పాత ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. బయట ఎండు మటన్ లాగా ఇక్కడ కూడా ఆరబెట్టేశారు మొత్తం. అవి ఏంటివో మరే కదా. ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు. ముందు కిచెన్ అవన్నీ ఇక్కడ ఏదో పెట్టారు. మనం ఇంక ఇది చూడండి, మంచిగా వాటర్ అంతా ఉంచి ఆ ఇల్లులు అంతే పక్కనే ఉన్నాయి అన్నమాట. మనమైతే కాసేపు ఇంక ఈ పక్కన మంచిగా వాటర్ ఉంది కదా, దీని దగ్గర అయితే కూర్చున్నాం. అందరూ అయితే ఇక్కడనే మంచిగా కూర్చున్నారు. మంచి చూడండి, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయితే చేసినారు. చాలామంది అయితే వస్తున్నారు, పెద్ద ఫారినర్స్ అయితే ఎవరు రావట్లేదు. కానీ మంచి స్ట్రీట్ ఫుడ్ అంతా ఇక్కడ ఇట్లా పెట్టేశారు చూడండి. సాయంత్రానికి
పండ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి మంచిగా. మనకి ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ మంచి వీటిల్లో అయితే ఇస్తుంటారు ఐస్ క్రీమ్స్ అయితే బ్యాంబూ బాటిల్లో. ఫుడ్ కూడా చూడండి చిన్న చిన్న ఇల్లు లాగా అయితే ఉన్నాయి చూడటానికి కూడా. రెస్టారెంట్ కంటే కూడా స్టైల్ అనేది అయితే ఏదో ఫ్రై లాగా అయితే చేసేస్తున్నారు. ఏదో క్రాబ్ అనుకుంటా అండి. ఓకే చిన్న క్రాబ్ అనుకుంటా అతనైతే పిలిచిస్తున్నాడు. ఓ బూచూర్ శిశిని అదైతే తిననని చెప్పేసాను నేను. ఇక్కడ స్వీట్స్ అయితే సేల్ చేసేస్తున్నారు వీళ్ళు. ఇదైతే స్వీట్ షాప్ అనమాట వీళ్ళకి. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. రిక్షా వాళ్ళు అయితే జనరల్గా ఇక్కడ ఎక్కడ రిక్షా వాళ్ళు అయితే ఉండరు. ఓన్లీ ఈరోజు ఇది ఓల్డ్ టౌన్ కదా అది చూపించడానికి అన్నట్టు అట్లా ఉన్నారు. చాలా మంది ఉన్నారు చూడండి రిక్షా వాళ్ళు అయితే. ఇదన్నీ ఇట్లా విలేజ్లో అట్లా ఊర్లో ఉండే పీపుల్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ బోట్ అయితే ఎక్కేద్దాం అనుకుంటున్నాం. సో ఈ బోట్కి అయితే వచ్చేసి ఒక్కొక్కరికి 40 RMB అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ముగ్గురికి కలిపి అయితే 120 అయితే ఛార్జ్ చేసినారు అనమాట. అయితే మాకు బోనస్గా ఒక చైనీస్ పాటలు అయితే పాడుతున్నాడు కానీ అదైతే బాగానే ఉంది. కానీ ఇంక అందరూ అయితే మమ్మల్ని డిఫరెంట్గా చూస్తున్నారు. ఏంది వీళ్ళేంది ఇక్కడికి వచ్చిర్రు అన్నట్టుగా. మీకు ఎలా అనిపించింది బోట్ ట్రిప్ అయితే? మీరు మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అంటే మళ్ళీ మంచి ఈ చిన్న వాటర్ టౌన్లోనే మనల్ని అందరినీ ఇలా అయితే తిప్పుతున్నారు ఈ బోట్స్ తోటి. దానివల్ల అయితే వీళ్ళకి కూడా ఎకానమీ అయితే జనరేట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా చూడండి ఈ ఐస్ క్రీమ్ అయితే ఒక్కొక్కటి 4 RMB అయితే పడింది. మిల్క్ ఐస్ క్రీమ్ కానీ చాలా బాగుంది. 40 రూపాయలు అంటే చాలా బెటర్ అసలు. సో పర్ల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో పర్ల్ షాపింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది ముత్యాలు అయితే ఇక్కడికే చేసేస్తున్నారు అనమాట. ఆయిస్టర్స్ ఉన్నాయి కదా, మనం కావాలంటే అవి ఓపెన్ చేసుకొని ఇట్లా ముత్యాలు అయితే తీసేస్తున్నారు వాళ్ళు ఫ్రెష్గా. లోపలైతే మనం ఇప్పుడు నేనైతే ఒకటి తీసేసుకున్నాను. సో తనైతే నేను ఒక 2500కి అయితే అడిగాను అనమాట. సో తను ఓకే అన్నది. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు ఎక్స్టెండ్ అయితే చేసేస్తున్నారు కొంచెం చిన్నగా అయిందని. ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగడానికి కోసమే ఎక్కువ మంది అయితే వచ్చినారు ఇక్కడికి. బాగా బిజీ అయితే అయిపోయింది. ఇంకో 20 days అయితే ఇంకా షాంఘై మొత్తం ఖాళీ అయిపోయి అందరు ఇట్లాంటి టౌన్స్కి ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఇంక ఇప్పుడైతే మనం క్యాబ్ తీసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్దాము. మీకు ఎలా అనిపించిందండి ఇలాంటి వాటర్ రిసోర్సెస్ వాటి పక్కన ఓల్డ్ టౌన్స్ కూడా అన్ని వాటిని టూరిస్ట్ స్పాట్ లాగా చేయడం అనేది అయితే? ఇందాకటి వరకు అయితే మనం ఓల్డ్ టౌన్లో ఉన్నాం కదా, ఇప్పుడైతే మనం మెయిన్ డౌన్ టౌన్కి అయితే వచ్చేసినాం. ఇంకా స్ట్రైట్గా అయితే మనకు ఒక మంచి మాల్ ఉంది. అది ఎలా ఉంది చెప్పండి. అండ్ వీళ్ళకైతే ఒక స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ ఉంది. సేమ్ మన హైదరాబాద్లో కూడా అలానే అనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు షాంఘై వీళ్ళకి మెయిన్ సిటీ అయితే ఆ సిటీకి 4 డైరెక్షన్స్లోనూ ఉన్న స్మాల్ టౌన్స్ ఉంటాయి కదా అండి, వాటిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. సో వాటికి ఫ్రీ ల్యాండ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంకా మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. ఇంకా అలా ఏంటంటే పాపులేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఒక ప్లేస్లో కాకుండా డైవర్షన్ అయితే అవుతుందన్నమాట. మీకైతే ఎలా అనిపించింది ఈ ప్లాన్ కాన్సెప్ట్ అయితే? తప్పకుండా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడ షాపింగ్ మాల్ కూడా చాలా బాగుంది కదండి చూడండి. ఇది చూడండి ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో ఉంది యాపిల్ స్టోర్ అయితే ఎంత బిజీగా ఉంది. అందరూ అసలు ఇక్కడ లైన్ కట్టి ఇక్కడనే జ్యూస్లు అవన్నీ తాగుతున్నారు మొత్తం కూడా ఫుడ్కి. అసలు నీకేం కొనియట్లేదులే మేము. ఓకే ఇక చూడండి ఈ స్ట్రెచ్ మొత్తం ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం రెస్టారెంట్సే. ఇంకా అన్నీ కూడా ఇలా ఒక్కొక్క రెస్టారెంట్లో అయితే వచ్చి ఇలా మెనూ అయితే చెక్ చేసుకొని మనకు కావాల్సిన ఐటమ్ ఉంటే ఇంకా అప్పుడు కూర్చుంటాం అనమాట. సో ఇలా అయితే చేస్తాం ఎప్పుడైనా కానీ. ఇంకా ఆశకి అయితే పిజ్జా ఆర్డర్ పెట్టేసారు.
ఇప్పుడైతే అసలు చాలా చలిగా ఉంది. పగలంతా ఈరోజు కొంచెం టెంపరేచర్ బాగానే ఉంది, కానీ ఇంకా నైట్కి వచ్చేసరికి బాగా కూల్ అయిపోయింది. దూరానున్న హట్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఈరోజు మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఎంకరేజ్ ద వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.